కాద్రి న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. కాద్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా పూర్తిగా తొలగిపోలేదు. రెండవ దశ ప్రారంభం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ పిలుపు. నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబానికి మనశ్శాంతి కొరకు నానా దర్గాలో ప్రార్థనలు జరిపిన టీడీపీ నాయకులు. ఇండియన్ డిజైన్ ఎక్స్పర్ట్ గవర్నమెంట్ పరిశ్రమలో వేతనాలు పెంచాలని మహిళా కార్మికుల నిరవధిక సమ్మెకు సిఐటియు మద్దతు. కరోనా సమస్య పూర్తిగా తొలగిపోలేదని, రెండవ దశ సామాజిక వ్యాప్తిలో పడనున్న సందర్భంగా జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో కరోనా కట్టడిలో ప్రాణాలకు తెగించి ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు తెలుపుతూ యోధులకు వందనం పేరిట సన్మాన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు ప్రసంగిస్తూ కరోనా సోకుతుందని తెలిసిన వెంటనే అప్రమత్తమై తక్షణం పటిష్ట చర్యలు చేపట్టిన రాష్ట్రానికి, దేశానికే ఆదర్శవంతమైన జిల్లాగా పేరు గడించామని ఆయన వివరించారు. కరోనా పరీక్షలు చేయడానికి ఎలాంటి ఉపకరణాలు లేని స్థాయి నుంచి అన్ని సమకూర్చుకుని రోజుకు 10,000 మందికి పరీక్షలు జరుపుకునే స్థాయికి ఎదిగామని, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు కూడా అనంతపురం జిల్లా అనుసరించిన పద్ధతులే అనుసరిస్తున్నాయని చెప్పడానికి గర్విస్తున్నామని ఆయన అన్నారు. ఈ కరోనా కట్టడిలో ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందించిన సహకారం మర్చిపోలేనిది అన్నారు. రాబో రోజుల్లో కూడా ఇలాగే సహకారం అందించి కరోనా రెండో దశ ఉధృతి నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. ప్రజలు కూడా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, సామాజిక దూరం పాటించడం వంటి కనీస నిబంధనలు పాటించి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చారు. కరోనా సమస్య పూర్తిగా తొలగిపోలేదని, రెండవ దశ సామాజిక వ్యాప్తిలో పడనున్న సందర్భంగా జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో కరోనా కట్టడిలో ప్రాణాలకు తెగించి ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు తెలుపుతూ యోధులకు వందనం పేరిట సన్మాన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు ప్రసంగిస్తూ కరోనా సోకుతుందని తెలిసిన వెంటనే అప్రమత్తమై తక్షణం పటిష్ట చర్యలు చేపట్టిన రాష్ట్రానికి, దేశానికే ఆదర్శవంతమైన జిల్లాగా పేరు గడించామని ఆయన వివరించారు. కరోనా పరీక్షలు చేయడానికి ఎలాంటి ఉపకరణాలు లేని స్థాయి నుంచి అన్ని సమకూర్చుకుని రోజుకు 10,000 మందికి పరీక్షలు జరుపుకునే స్థాయికి ఎదిగామని, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు కూడా అనంతపురం జిల్లా అనుసరించిన పద్ధతులే అనుసరిస్తున్నాయని చెప్పడానికి గర్విస్తున్నామని ఆయన అన్నారు. ఈ కరోనా కట్టడిలో ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందించిన సహకారం మర్చిపోలేనిది అన్నారు. రాబో రోజుల్లో కూడా ఇలాగే సహకారం అందించి కరోనా రెండో దశ ఉధృతి నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. ప్రజలు కూడా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, సామాజిక దూరం పాటించడం వంటి కనీస నిబంధనలు పాటించి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చారు. దీనికి కృషి చేస్తూ ఆరోగ్య సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా పారిశుద్ధ్య మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో దాదాపుగా 2,500 మందిని ఈ రోజు మనం సత్కరించుకోబోతున్నాం. అదేవిధంగా మరణించిన కుటుంబాలు 605 మంది సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ఒక్కసారి అందరినీ కూడా స్వాగతం తెలుపుకుంటూ, మరి మొట్టమొదటిగా 605 కుటుంబాలు కరోనా బారిన పడి వారి కుటుంబ పెద్దని కోల్పోవడం జరిగింది. మరి మరణించిన కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని, యోధులకు వందనం అని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు,
ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, అధికారులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఏదైతే ఈ కరోనా కట్టడిలో సేవలు చేసి ఉన్నారో వారందరినీ కూడా తలుచుకుంటూ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సవాల్ని, ఈ కరోనాని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి తగినట్లే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా లక్కీ. ఎందుకంటే ఇక్కడ మంచి ప్రజలు, అలాగే మంచి ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి అన్న సంకల్పంతో ఏర్పడినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కావచ్చు, అలాగే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కావచ్చు, అలాగే దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆర్గనైజేషన్స్. అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఇది చాలా పెద్ద లిస్టే అవుతుంది. అన్ని మంచి ఆర్గనైజేషన్స్ ఉండడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా జిల్లాను కరోనా బారి నుండి బయట వేయడానికి చాలా చాలా కష్టపడి పనిచేశారని చెప్పేసి చెప్పవచ్చు. ఒకనొక టైంలో ఒక చిన్న మాస్క్ కూడా లేదు, పీపీఈ కూడా లేనటువంటి పరిస్థితి, ఒక టెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఒక ల్యాబ్ లేనటువంటి పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నుండి మనం ఈరోజు మాస్కులు మనమే సొంతంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, అలాగే మెప్మాలో ఉన్నటువంటి వారి ద్వారా కుట్టించి మనం చేసుకోగలిగాము. అలాగే పీపీఈలు సమృద్ధిగా చేసుకునేటటువంటి కెపాసిటీలో ఉన్నాము. ఒక టెస్ట్ చేయలేనటువంటి కెపాసిటీ నుండి రోజుకు 10,000 టెస్టులు చేసేటటువంటి కెపాసిటీ ఎదిగాము. కొత్త హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కొత్త హాస్పిటల్ని రెడీ చేసుకోగలిగాము. అలాగే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్కి రిపేర్స్ చేసుకోగలిగాము. ఆక్సిజన్ సప్లై లైన్స్ వేయించగలిగాము. ఇప్పుడు సమృద్ధిగా స్టాఫ్ని కూడా చాలా వరకు రిక్రూట్ చేసుకోగలిగాము. ఇలాగా అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ గౌరవ ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి గారి చొరవతో మనం కరోనాని ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు సమర్థవంతంగా, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, పోలీస్ కావచ్చు, సెక్రటేరియట్ స్టాఫ్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇందులో దే హ్యావ్ ప్లేడ్ దేర్ రోల్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కొంతమందిని యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ద ఎంటైర్ డిపార్ట్మెంట్, ఇక్కడ పిలిచిన వాళ్ళు మాత్రమే పనిచేశారని కాదు, అందరూ బాగా చేశారు. అందులో కొందరిని యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ఆల్ అదర్ పీపుల్, అందరినీ పిలవలేము కాబట్టి మనం కొందరిని ఇక్కడికి పిలిచి ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి, ఆ ప్రజల ఆ సెగ్మెంట్ మొత్తానికి మనం చేసుకుంటూ ఉన్నాము. ఇందులో చాలామంది వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. అందులో ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఎన్జిఓకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో ప్రతి సెక్షన్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ పడి ఉన్నారనమాట. అలాగే ఇది అంతా అంటే కరోనా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ వెరీ బ్లీక్. చాలా అంటే అగమ్య గోచరంగా ఇది ఎప్పటికి అయిపోతుందో తెలియదు, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో తెలియదు. అటువంటి ఒక హోప్లెస్ బ్లీక్ సిచ్యువేషన్ నుండి ఈరోజు ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని మనం ఈరోజు నిజం చెప్పాలంటే ఒక విధంగా అనంతపురం, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాలకు, మిగతా దేశాలకు కూడా ఒక రోల్ మోడల్ లాగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అనంతపురం కొన్ని ఇనిషియేటివ్స్కి మనమే పయోనీర్ లాగా ఉంది. అంటే ఇప్పుడు మాస్కులు ఇప్పుడంటే అందరూ పెట్టుకుంటూ ఉన్నారు, కానీ స్టార్టింగ్లో మాస్కులు కుట్టించడం ఇదంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మొదలుపెట్టింది మొట్టమొదటిగా మన అనంతపురం జిల్లాని. దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఇది చేయాలి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 3 మాస్కులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్గా కూడా తదుపరి కాలంలో ఇది చెందింది. అలాగే కరోనా వచ్చినటువంటి పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు హాస్పిటల్లో ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళని పేషెంట్స్ అనాలి. హాస్పిటల్లో లేకపోతే పేషెంట్స్ కూడా అనకూడదు, పాజిటివ్ పర్సన్స్ మాత్రమే అనాలి. వారికి యోగా, స్పోర్ట్స్, మ్యూజిక్ లాంటివి పెట్టాలని చెప్పేసి కూడా మనమే ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అది తదుపరి దేశం మొత్తంలో కూడా అటువంటి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. అలాగే కరోనా వచ్చినటువంటి వారిని డిస్క్రిమినేషన్తో చూస్తున్నటువంటి కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్ టైంలో కూడా మనమందరం కూడా ముందు ఉండి ఆ కరోనా ఉన్నటువంటి పర్సన్స్ని విజిట్ చేసి వారి దగ్గరికి వెళ్ళేసి వారి బాగోగులు కనుక్కొని వారికి వైద్య సేవలు అందుతున్నాయా లేదా, ఆహారం సరిగా వస్తుందా లేదా అని చెప్పేసి మనమంతా కూడా విజిట్ చేసి ఒక ధైర్యం నింపే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్జిఓల సహాయంతో, ఇతర మంచి ఆర్గనైజేషన్స్ యొక్క సహాయంతో మనం ఫుడ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసి, అలాగే వర్కర్స్కి, ఇక్కడ స్టాండ్ అయిపోయినటువంటి వర్కర్స్కి, మైగ్రెంట్ లేబరర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీద వారందరికీ కూడా
దాదాపుగా 15 లక్షల భోజనాలు కూడా మన జిల్లాలోనే పెట్టడం ఏర్పాటు చేసేసి ఏదైతే డిస్క్రిమినేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా లేకుండా చేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీ అంటే ఉపాధి కరువైనటువంటి కాలంలో ఉపాధి హామీ పనిలో కూడా ఎక్కువ పని కల్పించి దాదాపుగా రోజుకు 15 కోట్ల రూపాయలు మన ఉపాధి కూలీల జోబులలో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు, పండించినట్టు పంటని అమ్ముకోవడానికి అవకాశం లేదన్నప్పుడు మనం కిసాన్ రైల్ లాంటివి కూడా తీసుకొని వచ్చేసి రైతులకు కూడా మేలు చేయడం జరిగింది. ఇలాగా అనంతపురం చాలా విషయాలలో కూడా ఒక లీడ్ రోల్ తీసుకొని రాష్ట్రానికి అలాగే దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి అన్న దిశగా వర్క్ చేయడం జరిగింది. అలాగే జనరల్గా జరిగేటటువంటి ఏంటంటే ఎంత పని చేసినట్టు కూడా దానికి ఒక గుర్తింపు అన్నది జనరల్గా కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మనం స్ఫూర్తి అని చెప్పేసి ప్రతి వారం కూడా కొందరిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఇంత పని చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం వారి యొక్క శ్రమని గుర్తించి రికగ్నైజ్ చేసి దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకే ఈరోజు మనం ఈ యోధులకు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ అది కూడా ఏదో పైన ఉన్నటువంటి అధికారులను లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని కాకుండా కింద అట్టడుగున ఉన్నటువంటి శానిటరీ వర్కరు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఆర్ విఆర్ఓ, లేదంటే ఒక కానిస్టేబుల్, లేదంటే ఒక పంచాయతీ సెక్రటరీ, లేదంటే ఒక వాలంటీరు, అంటే మెడికల్ అండ్ హెల్త్లో ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అంటే అట్టడుగున ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో రోజువారీగా సంబంధాలు మాట్లాడేటటువంటి వారితో మనం ఈ కార్యక్రమాన్ని వారి గురించి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరి కుటుంబంలో అయితే వారి యొక్క ఆప్తులను కోల్పోయారో వారి కుటుంబాలకు స్వాంతన ఇవ్వడానికి మనం వారిని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. అలాగే వారి యొక్క కుటుంబానికి స్వాంతన ఇవ్వడంతో పాటు కొంత ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కూడా మనం ఇప్పుడు ఏర్పాటు చేశాము. ప్రతి స్థాయిలో కూడా ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఇచ్చేలాగా చూస్తూ ఉన్నాము. ఇందులో కొందరిని మాత్రమే ఇక్కడ సన్మానిస్తున్నాము, మిగతా వాళ్ళని చేయట్లేదు అన్నటువంటి భావన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా రిప్రజెంటేటివ్స్. సో మిమ్మల్ని సన్మానించుకుంటే ప్రతి ఒక్కరిని, ఆ డిపార్ట్మెంట్ని, ఆ సెగ్మెంట్ని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించినట్టుగా భావించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకా కరోనా అన్నది పూర్తిగా సమసిపోలేదు, ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దీన్ని ఒక చిన్న మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం కోసం దీన్ని ఒక కార్యక్రమంలాగా ఏర్పాటు చేయడం అంతే తప్పించి ఏదో మనం కరోనాని మొత్తం జయించేసాము ఇంక ఏం చేయాల్సినటువంటి అవసరం, అటువంటి భావన, అటువంటి కాంప్లసెంట్ యాటిట్యూడ్ ఉండకూడదని చెప్పేసి మీ వాళ్ళందరినీ కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మనం అనంతపురం ఏం చేసినా కూడా కొంత స్కేలు, ఆ గ్రాండియర్ అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది. సో అన్ని స్థాయిలలో దాదాపుగా 2000 పైచులకు ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అందరినీ కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాము. సో ఇటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే యోధులందరికీ వందనం. సో ఈ కార్యక్రమం మనలో మరింత స్ఫూర్తి నింపాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. నంద్యాలలో ఇటీవల పోలీసులో వేధింపులకు విసిగి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుభూతి గానీ స్వాంతన లభించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ఈ రోజు కదిరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నానా దర్గాలో నానా సమాధికి చాదర్, గలేబు సమర్పించి నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబానికి మనశ్శాంతి ప్రసాదించమని ప్రార్థనలు జరిపారు. నాయకులు రాజశేఖర్ బాబు, చంద్రశేఖర్, ఖాదర్ బాజాన్ తదితరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కల మించి దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలు వీటిని ప్రశ్నిస్తుంటే వారిపై కూడా పోలీసు వేధింపులు, కేసులు తప్పడం లేదని, ఈ గుండాగిరి ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు వీటినన్నింటినీ ప్రత్యక్షంగా చూస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వేచి చూస్తున్నామని అన్నారు. నంద్యాలలో ఇటీవల పోలీసులో వేధింపులకు విసిగి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుభూతి గానీ స్వాంతన లభించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ఈ రోజు కదిరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నానా దర్గాలో నానా సమాధికి చాదర్, గలేబు సమర్పించి నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబానికి మనశ్శాంతి ప్రసాదించమని ప్రార్థనలు జరిపారు. నాయకులు రాజశేఖర్ బాబు, చంద్రశేఖర్, ఖాదర్
బాజాన్ తదితరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కల మించి దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలు వీటిని ప్రశ్నిస్తుంటే వారిపై కూడా పోలీసు వేధింపులు, కేసులు తప్పడం లేదని, ఈ గూండాగిరి ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు వీటినన్నింటినీ ప్రత్యక్షంగా చూస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వేచి చూస్తున్నామని అన్నారు. నూతన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, మైనార్టీల మీద విపరీతమైన దాడులు పెరిగిపోయినాయి. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంగా చూస్తే ఎస్సీలో సుమారుగా ఒక 8 మంది యువకులు, మహిళలు, గిరిజన వర్గాలకు సంబంధించి ఒక 2 మహిళలు, మైనార్టీ వర్గాలకు సంబంధించి ఒక ఫ్యామిలీ, నంద్యాలలో ఒక ఆటో నడుపుతున్న ఫ్యామిలీ దారుణంగా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సంఘటన రాష్ట్రమంతా, సమాజం అంతా ఈరోజు వెనుకబడిన తరగతులు, బీసీ కులాలు ఈరోజు ఆ సంఘటన తెలుసుకుని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయిన వైసీపీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కుటుంబాల్ని ఆదుకునే విధంగా ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే, కనీసం సానుభూతి తెలపకపోవడం ఈరోజు చాలా దురదృష్టమైన పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈరోజు రాబోయే కాలానికి ఏమవుతాయి? ఖచ్చితంగా వీళ్ళ అక్రమాలని, దౌర్జన్యాలని, అధికారపూరిత అహంకారాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా నాయకులు గండికోట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలకు ఎంతోమంది బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అదేవిధంగా నంద్యాల సంఘటన ఇప్పటికి కూడా మనము మర్చిపోలేకుండా ఉన్నాము. వారు వచ్చి రైల్వే ట్రాక్లో భార్యాబిడ్డలతో అంతా చనిపోయినప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది ప్రాణాలు తీసుకోవడానికి అంత బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆ సెక్షన్స్ సోమశేఖర్ రెడ్డి మీద, గంగాధర్ పైన వీళ్ళిద్దరి పైన కూడా ఆ సెక్షన్స్ పెట్టి, ఆ సెక్షన్ అది ఏ సెక్షనో, జగన్ గారి సెక్షనో లేకపోతే కానీ రాజ్యాంగ సెక్షనో అది తెలియదు, కానీ ఒక అంత అర్జెంటుగా వాళ్ళకు బెయిల్ రద్దు చేసి వాళ్ళకు రిలీజ్ చేసే సెక్షన్ను ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారో ఏమో తెలీదు. అదే అచ్చెన్నాయుడు గారికి అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ పెట్టి దాదాపుగా 1.5 నెల 2 నెలల వరకు అరెస్ట్ చేసినారు. కానీ వారికి మాత్రము ఈ సెక్షన్ వర్తించదు. ఇట్లా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ వస్తుంటే ప్రజలేం తిక్కవాళ్ళు కాదు, అందరూ అన్నీ చూస్తున్నారు. ఏ టయానికి ఎట్లా చేయాలనేది ప్రజలకు బాగా తెలుసు. అదేవిధంగా అబ్దుల్ సలాం గారికి ఈరోజు మనశ్శాంతి, వాళ్ళ ఆత్మకు శాంతి కావాలనే ఉద్దేశంతో మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున, మా కందికుంట వెంకటప్రసాద్ గారి అన్నగారి తరఫున నానా దర్గా దగ్గరికి వచ్చి మేమందరూ ప్రార్థనలు జరిపి నంద్యాలలో స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ నాయకత్వంలో ఒక మైనార్టీ నాయకుడు, మైనార్టీ సోదరుడు, 5 పూట్ల నమాజ్ చదివే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ భార్య బిడ్డలు పోషించుకుంటే అబ్దుల్ సలాం గారికి టార్చర్ పెట్టి, ఇబ్బంది పెట్టి, ఒక సిఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ వైసీపీ నాయకులతో కుంభక్కయ్యి మరణానికి కారణమైనారు. మరణానికి కారణం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం అంటే పెళ్ళాం బిడ్డలు కలిసి రైల్వే ట్రాక్ కింద సావడం ఎంత బాధాకరమైన విషయం. ఏ ప్రజలు విన్నా కూడా అది చలించిపోతున్నారు. అటువంటి దారుణమైన సంఘటన జరిగితే ఈ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కూడా చలనం కూడా లేదు. వైసీపీ నాయకులు కూడా చలనం లేదు. మరి ఏ పాపం చేసింది ఆ కుటుంబం? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అరాచకం, దౌర్జన్యం, గూండాయిజం తప్ప ఏది పాలన జరగడం లేదు. ప్రజలను భయపెడుతున్నారు. జరగదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. మీ గూండాయిజం జరగదు, మీకు పార్టీ కడతాము ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో
పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకున్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. అది ప్రజలు కూడా మోసపోయినారు, ఇప్పుడు కళ్ళు తెరిచినారు. ఖచ్చితంగా పాడి కడతాం. అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా ఇప్పటికీ కూడా చీమ కుట్టినట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటుగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్తే ఆ మాటకు, ముఖ్యమంత్రి మాటకు ఎంతో విలువ ఉంటుంది. సమర్థ ప్రభుత్వాల పాలనను మీ నోటితో మీరే ఆ ప్రెస్ మీట్ ద్వారా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలల కాలంలో, ఈ మధ్యకాలంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టిన కేసులు ఒకసారి పరిశీలిస్తే దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని జైలుకు పంపించడం జరిగింది. అతనికి 3-4 నెలల వరకు బెయిల్ రాదు. ఇంకొక దొంగ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని జైలుకు పంపించడం జరిగింది. అతనికి 3 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చి ఇంటికి పోయే లోపలే మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకు పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టే కేసులకు నెలల తరబడి బెయిల్ రావు. ప్రభుత్వ అధికారి చేసిన తప్పుకు నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శిల్పా చక్రమోహన్ రెడ్డి అనుచరులు చేసిన తప్పుకు, ఆ తప్పును కప్పిపుచ్చడానికి మీరు ఆడుతున్న నాటకం, జగన్నాటకం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ పత్రికాముఖంగా ఒకటే మీకు ప్రశ్నిస్తున్నాం. మీ చిత్తశుద్ధి ఏమి అనేది అబ్దుల్ సలాం కేసు ఒకటే కాదు, ఈ మధ్య రాజమండ్రిలో జరిగిన ఘటన కానివ్వండి, నిన్న మొన్న రాయచీటి అంగన్వాడీ మైనార్టీ మహిళ మీద జరిగిన ఘటన కానివ్వండి, మీరు మీ ప్రభుత్వం పథకం ప్రకారంగా ముందుగా ఎస్సీలపైన దాడులు చేశారు, తర్వాత ఎస్టీలపైన దాడులు చేశారు, ఈరోజు ముస్లింల మీద దాడులు చేస్తున్నారు. ఈ పాలన ఇలాగే సాగితే మాత్రం మీకు, మీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
తిరిగి వార్తలకు స్వాగతం. తనకల్లు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సేవా మహిళా సంఘం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై కళాజాతతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రజలను సమావేశపరిచి రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, జాగ్రత్తలు తీసుకోకుంటే కలిగే నష్టాల గురించి పాటల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అధిక లోడ్ వేయరాదని, ద్విచక్ర వాహనాల్లో ఇద్దరు కంటే ఎక్కువ ప్రయాణం చేయడం సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోల్లో ప్రజలు ఎక్కేటప్పుడు డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయాలను కూడా గమనించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు మనతో పాటు ఇంటి వద్ద మన కుటుంబాలు ఉన్నాయని మరవకూడదని, కళాజాతతో పాటు ఎస్పీ శ్రీనివాసులు చెప్పిన విషయాలను గ్రహించి మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తనకల్లు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సేవా మహిళా సంఘం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై కళాజాతతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రజలను సమావేశపరిచి రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, జాగ్రత్తలు తీసుకోకుంటే కలిగే నష్టాల గురించి పాటల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అధిక లోడ్ వేయరాదని, ద్విచక్ర వాహనాల్లో ఇద్దరు కంటే ఎక్కువ ప్రయాణం చేయడం సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోల్లో ప్రజలు ఎక్కేటప్పుడు డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయాలను కూడా గమనించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు మనతో పాటు ఇంటి వద్ద మన కుటుంబాలు ఉన్నాయని మరవకూడదని, కళాజాతతో పాటు ఎస్పీ శ్రీనివాసులు చెప్పిన విషయాలను గ్రహించి మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకుండా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కూడా నిబంధనలు పాటించాలి. ఏ వైపు బండి ఆపాలి, ఏ వైపు బండి ఆపకూడదు, సిగ్నల్ పాటించాలి. సిగ్నల్ మీద వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్ కూడా చూసుకొని భద్రంగా రోడ్డు మీద మనం వెళ్ళాలి. సేవా మహిళా సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రహదారి భద్రోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మన సేవా మహిళా సంఘం వాళ్ళు ముందుండి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న కృషి ఎంతగానో బాగుంది. కానీ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత పోలీసులు అన్ని రకాల డిపార్ట్మెంట్లు, మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు కల్పించినారు. అయినా కూడా ప్రజల్లో మార్పు లేదు. హెల్మెట్ పెట్టుకోమని గవర్నమెంట్ కొత్తగా ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఫైన్ పెంచినారు. అయినా కూడా ఇప్పుడు పోయే వాళ్ళలో ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారో చూడండి. ఇంతకుముందు నేను పనిచేసినప్పుడు హెల్మెట్ లేకపోతే బండ్లన్నీ సీజ్ చేసి స్టేషన్లో పెట్టేవాళ్ళం. కానీ ఆ 2 రోజులు పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు కనపడితే పోలీసు వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఎదురుగా హెల్మెట్ పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు దాటిపోతానే ఆ కింద పడి చనిపోయిన వాళ్ళకి కానీ, దెబ్బతిన వాళ్ళకి కానీ ఎటువంటి ఆసరా కానీ, ఎటువంటి సాయం కానీ ఎవరూ చేయలేని పరిస్థితి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ డబ్బులు ఇప్పమని, వాళ్ళ డబ్బులు ఇప్పిద్దామంటే వాడే కూలి పని చేసుకుని బతికేవాడు. ఆటో డ్రైవర్కు ఏ ఆటో తప్ప మనకి ఏం లేదు. మరి వీళ్ళేమో కూలి పని చేసి బతికేవాళ్ళు. ఆ లైసెన్స్ లేదు, మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. మరి వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? దానికి ఎవరు ఇవ్వలేడు, ఎవరు సాయం చేయలేడు. కాబట్టి మనమే తెలుసుకొని ఎక్కువ మంది ప్రయాణం చేయకుండా చూసుకోవాలా. లైసెన్స్ లేకపోతే మీరు ముందే అడగండి, లైసెన్స్ లేకపోతే మేము ఎక్కం రాని. వాడు 10 మందిని 15 మంది ఎక్కించాలంటే కనుక్కోండి లైసెన్స్ ఉందో లేదో. కనుక్కోకుండా ఎక్కుతారో జరిగిన తర్వాత ఎవరు బాధ్యులు కాదు, అందరూ బాధపడాలా. బాగుంది. ఏమన్నా జరిగినప్పుడు ఎవరు కూలి వేసేమి, ఎవరైతే దెబ్బలేరా. కాబట్టి పనికి పోండి, కానీ అంతమంది పోతుంది. నా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు సార్, మేము బస్సులో వాటి సాధ్యం కాదు, 4 బండ్లో పోతామంటే కింద పడితే ఇంట్లో 4కి దెబ్బలు అవుతాయి. ఎక్కువ మంది ప్రయాణం చేయొద్దు. ఆటోలో కానీ, బైక్లో కానీ. కారులో పోయే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచో మేము రోడ్డమ్మడి బోర్డులు కూడా వేయించినాం, కానీ ప్రజల మార్పు రాలే. దానికోసం పాటలతో చెప్తే మార్పు వస్తుందనే ఉద్దేశంతో సేవా మహిళా సంఘం వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీకు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేలో రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళ కంటే యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే గుర్తుంచుకోండి. అతివేగం కూడా పోకూడదు. అతివేగం పోకూడదు. హెల్మెట్ పెట్టుకోవాలా. బైక్ పైన ఎక్కువ మంది పోకూడదు. ఆటోల్లో కూడా ఎక్కువ మంది పోకూడదు. సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి కదిరికి 22 కిలోమీటర్లు ఉంది. గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో పోతే 22 నిమిషాలు పడుతుంది. గంటకు 100 కిలోమీటర్ స్పీడ్ పోతే 18 నిమిషాలు పడుతుంది. ఎంత తేడా వచ్చింది? 4 నిమిషాలు తేడా వచ్చింది. ఫాస్ట్ ఏమంటే అర్జెంట్ పోవాలి సార్. నువ్వు ఎంత అర్జెంట్ పోయినా 60 కిలోమీటర్ల స్పీడ్ పోయేదానికి 100 కిలోమీటర్ల స్పీడ్ పోయేదానికి 4-5 నిమిషాలు తేడా వస్తుంది. ఆ 4-5 నిమిషాల్లో మనం సాధించేది పుడిచేది ఏం లేదు. దయచేసి
నిదానంగా పోయి మీ ప్రాణాలను సురక్షితంగా పెట్టుకోండి. ఈ సేవ మహిళా సంఘం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. హిందూపురం సమీపాన పరిగి మండలంలో గల ఇండియన్ డిజైన్డ్ ఎక్స్పర్ట్ లిమిటెడ్ కంపెనీలో కార్మికులు తమకు వేతనాలు పెంచాలని, కంపెనీలో మహిళలకు రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారికి అండగా నిలిచింది. కార్మికుల కష్టాజీతం ద్వారానే లాభాలు గడించే యజమానులు కార్మికులకు కనీస అవసరాలు తీర్చడం లేదని సిఐటియు నాయకులు జిఎల్ నరసింహులు, రైతు సంఘం నాయకుడు సుబ్బిరెడ్డి, జగన్, సాంబశివ, హరినారెడ్డి తదితరులు విమర్శించారు. కార్మికులకు కర్ణాటక రాష్ట్రంతో సమానంగా వేతనాలు చెల్లించాలని, మహిళా కార్మికులకు కంపెనీలో రక్షణ ఏర్పాట్లు మెరుగుపరచాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనానికి అదనంగా 5,000 రూపాయల మేర పెంచి కనీస వేతన చట్టాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని, యాజమాన్యం కార్మికులపై పోలీసులతో ఎలాంటి జులుం చెలాయించినా దాని పర్యావరణాలు యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందూపురం సమీపాన పరిగి మండలంలో గల ఇండియన్ డిజైన్డ్ ఎక్స్పర్ట్ లిమిటెడ్ కంపెనీలో కార్మికులు తమకు వేతనాలు పెంచాలని, కంపెనీలో మహిళలకు రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారికి అండగా నిలిచింది. కార్మికుల కష్టాజీతం ద్వారానే లాభాలు గడించే యజమానులు కార్మికులకు కనీస అవసరాలు తీర్చడం లేదని సిఐటియు నాయకులు జిఎల్ నరసింహులు, రైతు సంఘం నాయకుడు సుబ్బిరెడ్డి, జగన్, సాంబశివ, హరినారెడ్డి తదితరులు విమర్శించారు. కార్మికులకు కర్ణాటక రాష్ట్రంతో సమానంగా వేతనాలు చెల్లించాలని, మహిళా కార్మికులకు కంపెనీలో రక్షణ ఏర్పాట్లు మెరుగుపరచాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనానికి అదనంగా 5,000 రూపాయల మేర పెంచి కనీస వేతన చట్టాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని, యాజమాన్యం కార్మికులపై పోలీసులతో ఎలాంటి జులుం చెలాయించినా దాని పర్యావరణాలు యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అట్లాంటిది మేము పని లేక జీతాలు పెంచుకుని అడిగితే మా మీదకి ఈ రోజు చట్టం మాట్లాడుతూ ఉన్నారు. పాపం మేము బాగా సహకరిస్తాం, కార్మికులకి ఏ అన్యాయం చేయమని చెప్పి యాజమాన్యం చెప్తోంది. అన్యాయమే చేయకుండా పోయింటే ఇంతమంది ఆడబిడ్డలు ఎవరి కోసం రోడ్డు ఎక్కారని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళు జీతాలు కావాలని చెప్పి ఎక్కారంటే నేనేమో దోచుకున్నాను, వాళ్ళ సవని దోచుకుంది మీరు జీతాలు ఇచ్చుంటే ఎందుకని ఈ ఆడబిడ్డలు రోడ్డు మీదకి ఎక్కుతారు? కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియాలని సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి ఆటంకాలు, శాంతి భద్రత విఘాతం కలిగించాలని చెప్పి మాకేం ఆసక్తి లేదు. అయితే ఆడపిల్లల హక్కుల్ని, ఆడపిల్లల పోరాటాన్ని మీరు అనగలుగుతామని చూస్తే ఏ పోలీసు వచ్చినా మా ఉద్యమం ఆగలేని విషయాన్ని చెప్పడానికి మాత్రం మేము సిద్ధంగా ఉంటాం. అదే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మంది న్యాయమైన పోరాటం, ఆడబిడ్డల పోరాటం, ఆడబిడ్డల పోరాటం. మీ కడుపు కాలితే, మీ కడుపు నిండకపోతే ఆ ఉసురు తగిలి కొట్టబోదు యాజమాన్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని రెక్కల కష్టాన్ని చెమట చుక్కకి కడుపు నిండి అన్నం పెట్టారని చెప్పి అడుగుతున్నా కూడా ఇప్పటికీ వీళ్ళు చట్టాలు మాట్లాడుతున్నారంటే మీరు విచక్షణగా వదిలేస్తున్నాం. అది నిజంగా మీకు కార్మికుల పట్ల న్యాయం ఉందా అని చెప్పి, ప్రేమ ఉందా అని చెప్పి అడుగుతాను. అందుకనే సోదరులారా మన పోరాటం న్యాయమైంది. కూర్చుందాం, ఈ రోజు కూర్చుంటాం, రేపు చేయవా, రేపు కూర్చుంటాం. మాకేం లోపల రావాలని చెప్పి ఆసక్తి లేదు. నీ కంపెనీని చూడడానికి, యంత్రాలు చూడడానికి మేము రావు. మేము దోపిడీదారులు ఏం కాదు, దోచుకోవడానికి ఏం రాలేదు. పోలీసులు పెట్టుకున్నాం, ఓకే. మీ భయం ఏముందో, మీ లోపల ఏమేమి జరుగుతున్నాయో మాకు తెలియదు. కానీ మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తాం. పోలీసులు కూడా సహకరించాలి దయచేసి. ఇది కార్మికుల యజమాని సమస్య, పోలీసుల కార్మికుల సమస్యగా మార్చొద్దనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్న పోలీసు వారికి. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది యజమానుల కార్మికుల సమస్యది. కాబట్టి మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మీరు మాట్లాడండి, జీతం ఇప్పించండి. ఇట్లా కరోనా కట్టడి కోసం కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి చేపట్టిన పటిష్ట చర్యల కారణంగానే కదిరి నియోజకవర్గం కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉందని కొనియాడుతూ, మరియు వైసీపీ చేపట్టిన సంఘీభావ పాదయాత్రలను విజయవంతం కదిరి నియోజకవర్గంలో పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు వైసీపీ యోజన నాయకుడు అలాఫ్ తన అనుచరులతో వెళ్లి శాసన సభ్యుడు సిద్ధారెడ్డిని ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. కరోనా కట్టడి కోసం కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి చేపట్టిన పటిష్ట చర్యల కారణంగానే కదిరి నియోజకవర్గం కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉందని కొనియాడుతూ, మరియు వైసీపీ చేపట్టిన సంఘీభావ పాదయాత్రలను విజయవంతం కదిరి నియోజకవర్గంలో పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు వైసీపీ యోజన నాయకుడు అలాఫ్ తన అనుచరులతో వెళ్లి శాసన సభ్యుడు సిద్ధారెడ్డిని ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు.
వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కరోనా పూర్తిగా తొలగిపోలేదు. 2వ దశ ప్రారంభం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ పిలుపు. నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబానికి మనశ్శాంతి కొరకు నానా దర్గాలో ప్రార్థనలు జరిపిన టీడీపీ నాయకులు. ఇండియన్ డిజైన్ ఎక్స్పర్ట్ గవర్నమెంట్ పరిశ్రమలో వేతనాలు పెంచాలని మహిళా కార్మికుల నిరవధిక సమ్మెకు సిఐటియు మద్దతు. కాద్రి న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.